వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డ్ దారులందరూ కూడా అలర్ట్‌గా ఉండాల్సిన టైం ఇది. పాత రేషన్ కార్డులు అన్నీ కూడా వానిష్ అయిపోతున్నాయి. పాత రేషన్ కార్డులు అన్నీ కూడా తొలగించబోతున్నారు. మళ్ళీ అదే ప్లేస్‌లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. సో మరి కొత్త రేషన్ కార్డులకి లబ్ధిదారులు ఎవరు? ఎప్పటి నుంచి ఈ రేషన్ కార్డులు ఇస్తారు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఎప్పుడో గతంలో బీఆర్ఎస్ రాకముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే రేషన్ కార్డులు ఉండేవి. ఆ కార్డుల పైన కుటుంబ పెద్ద అండ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక ఫోటో అండ్ కింద నెలలు ఏ నెల ఏంటి రేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉండేవి. సో, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ కార్డ్‌లని తొలగించి ఇప్పుడు కూపన్స్ ఇచ్చింది. ఫుడ్ కూపన్స్ అని. సో, పేపర్‌లని చెప్పాలి. ఇక రేషన్ కార్డులే లేవు. కేవలం పేపర్‌లు మాత్రమే. ఇప్పుడు ఆ పేపర్‌లకు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం తొలగించబోతుంది. సో, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రేషన్ కార్డులు తొలగించడమే జరుగుతుంది తప్ప, రేషన్ కార్డు లబ్ధిదారులను మాత్రం పెంచే పరిస్థితులు కనిపిస్తలేదని మీకు కూడా అనిపిస్తుంది కదా! యెస్. అది నిజంగా వాస్తవమే. బీఆర్ఎస్‌లో వాళ్ళు ఇంకా వాళ్ళ టర్మ్ అయిపోతున్నప్పటికే వేలాది అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యారీ ఫార్వర్డ్ అయ్యి ప్రజాపాలన దరఖాస్తులని, ఈ సభని, ఆ సభని పెట్టిన తర్వాత దాదాపు లక్షలలో ఈ రేషన్ కార్డ్ సంబంధించిన అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సో, అందుకనే ప్రభుత్వం వాటినన్నిటిని ఒకే దఫలో క్లియర్ చేయాలి అని జూన్ 2 అన్నది. సో, జూన్ 2 అయిపోయింది, జూలై 2 అయిపోయింది, ఇవాళ ఆగస్ట్ 2 కూడా అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున కొత్త కార్డులు ఇయ్యాలి అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో, సంగారెడ్డి నుంచి సీఎం సార్ ఈ ప్రోగ్రామ్‌ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పేపర్ల ప్లేస్‌లలో కార్డులు రాబోతున్నాయి. సో, ఆ కార్డులేంటి? సేమ్ ఏటీఎం కార్డ్స్ అయితే అందరికి కూడా తెలిసిందే. ఆ ఏటీఎం కార్డ్ సైజ్‌లోనే ఇప్పటి నుంచి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్ ఉండబోతుంది. ఆ రేషన్ కార్డ్ ఫ్రంట్‌లో గవర్నమెంట్ లోగో, సీఎం ఫోటో అండ్ ఆ ఇంటి యజమాని ఫోటో ఉండబోతుంది. అండ్ ఆ కార్డ్ వెనకాల తిప్పి చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్‌తో పాటు ఒక క్యూఆర్ కోడ్ ఉండబోతుంది. సో, ఈ క్యూఆర్ కోడ్‌తో ఉండే ఒక స్మార్ట్ పీవీసీ కార్డ్‌ని ప్రభుత్వం జారీ చేయబోతుంది. సో, పాతగా ఉండే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 1,05,00,000 పాత కార్డులు కంప్లీట్‌గా స్మార్ట్ కార్డ్‌గా మార్చబోతుంది. అండ్ దాంతో పాటు ఈ పెండింగ్ అప్లికేషన్‌ల గుట్ట అన్నా కదా! వాటిని కొంతవరకు క్లియర్ చేస్తుంది. 15,00,000 కొత్త కార్డులు కేవలం హైదరాబాద్‌లో కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. సో, ఉండే అన్ని నియోజకవర్గంలో ఈ 15,00,000 కొత్త కార్డులను కూడా ప్రభుత్వం ఆగస్ట్ 15న ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు రేషన్ కార్డు లబ్ధిదారులు అలర్ట్‌గా ఉండాల్సింది అని ఎందుకు చెప్తున్నానంటే, కేవైసీ ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. గ్రామాల్లో కేవైసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో తెలియలేదు. దానికోసమని ఈ నెల ఆఖరి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. సో, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులు చేరుస్తుంది. మరి ఇక్కడ ఇంకొక కన్‌ఫ్యూజన్ ఉంటది. అప్డేట్ చేసుకున్న సమయంలో ఎవరైనా డెత్ అయ్యి ఉంటారు. చనిపోయి ఉంటారు. లేదంటే ఈ కుటుంబంలోనే ఆడపిల్లలు పెళ్లిళ్లు చేసుకొని ఇంకో కుటుంబంలోకెళ్తే అక్కడ వాళ్ళకి రేషన్ కార్డ్ వచ్చుంటది. కానీ వాళ్ళ డాటా మాత్రం ఇక్కడుంటది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ కార్డ్‌కి సంబంధించిన డాటా వాళ్ళ తల్లి వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళు ఇన్ కేస్ కేవైసీ చేసుకోకపోతే. పోనీ కేవైసీ చేసుకున్నారంటే అసలు సమస్యే ఉండదు. కానీ కేవైసీ చేసుకునే వాళ్ళు కూడా ఆగస్ట్ 15వ తారీఖు స్మార్ట్ కార్డ్ ఇస్తే వాళ్ళు రేషన్ ఎక్కడ తీసుకోవాలి? ఇదొక క్వెషన్ మార్క్. అండ్ ఎవరైతే చనిపోయిన వ్యక్తికి సంబంధించి కేవైసీ వాళ్ళు కంప్లీట్ చేసుకోకపోతే, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కేవైసీ కంప్లీట్ చేసుకొనుంటే, వాళ్ళ డెత్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, అప్పుడు సివిల్ సప్లై సంబంధించిన అధికారులు ఈ ఎంతమంది చనిపోయారనేది వాళ్ళని అప్పుడు అనాలిసిస్ చేసి, ఆ డేటాబేస్ నుంచి అప్పుడు వీళ్ళని తొలగిస్తది. మరి అప్పటికే ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డులు ఇస్తే, మరి చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన రేషన్ ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో పూర్తిగా రేషన్ కార్డే తొలగిచ్చేస్తున్నారు. సో, అసలు ఏమంటారంటే సామెతలు ఉంటాయి గదా! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు అట్లుంది ప్రభుత్వం వ్యవహారం. సో, ఇట్లాంటి సందర్భాల్లో కూడా చాలామంది కార్డులు పోతున్నాయి. అండ్ ఆధార్ కార్డు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాతనే రేషన్ కార్డ్ కేవైసీ చేసుకున్న వాళ్ళకి సంబంధించి 2 ఒకేసారి కేవైసీ కంప్లీట్ అయితేనే అప్పుడు మళ్ళీ వాళ్ళకి కేవైసీని యాక్సెప్ట్ చేస్తున్నారు అధికారులు. సో, అధికారులు రేషన్ కార్డ్ కేవైసీ చేసుకోండి అని ప్రజల్లోకి తీసుకెళ్లారు గానీ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ అప్డేట్ ఉందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాతనే కేవైసీ చేసుకోండి అని మాత్రం చెప్పట్లేదు. ఇదే ఇష్యూస్ ఇప్పుడు హైదరాబాద్‌లోనే మాత్రమే కాదు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి. ఇక అన్నీ ఉన్న టెక్నికల్ గ్లిచెస్, సర్వర్ ప్రాబ్లమ్స్ దీంతో కూడా కేవైసీ కాలేదు. సో, ఇట్లా గ్రామాల్లో దాదాపు 53% కేవైసీ కాలేదు. ఇక సిటీస్‌లో 29% కేవైసీ కంప్లీట్ కాలేదు. కానీ అధికారులు మాత్రం
స్మార్ట్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ కార్డ్స్‌తో రేషన్ విత్‌డ్రా చేసుకోవాలా? లేదంటే మళ్ళీ కేవైసీ చేసుకోవాలా? జనాలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే ఇక్కడ ఈ స్మార్ట్ కార్డ్ తీసుకురావడానికి 2 కారణాలు ప్రభుత్వం చెప్తుంది. ఒకటి, ఈ కాగితాన్ని మిస్ చేసుకొని జనాలు ఇబ్బంది పడుతున్నారు. సో, అందుకని ఒక పకడ్బందీ కార్డ్, రేషన్ కార్డ్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ కార్డ్ లబ్ధిదారులకు సంబంధించిన కోటాని ఇంకొకరు తీసుకోకుండా ఉంటారు. సో, అంటే బియ్యం పక్కదారి పట్టకుండా ఉండాలి అంటే ఇట్లాంటి కఠిన చర్యలు తీసుకుంటామని. రెండోది, వన్ నేషన్ వన్ రేషన్ అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, సో అది అమలు కావాలంటే అందరి దగ్గర ఒక స్మార్ట్ కార్డ్ ఉండాలి అని. సో ఆ స్మార్ట్ కార్డ్ త్రూ ఇప్పటి వరకు ఈ స్మార్ట్ కార్డ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతంలో రేషన్ షాప్‌లో తీసుకుంటారు. సపోజ్ ఒక మెహదీపట్నంలో ఉంది. సో, మెహదీపట్నంలో ఉంటే అక్కడ రేషన్ డీలర్ ఒకటే దగ్గర తీసుకోరు కదా! ఎక్కడ జనాలు తక్కువ ఉంటే అక్కడెళ్ళి రేషన్ విత్‌డ్రా చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ రాబోయే స్మార్ట్ కార్డ్ ప్రాంతాలు మాత్రమే కాదు, ఏకంగా రాష్ట్రాల్లో కూడా వీళ్ళు రేషన్ తీసుకోవచ్చట. అంటే ఇక్కడుండే వాళ్ళు వేరే రాష్ట్రంలో తీసుకోవచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో, అలాంటి అవకాశం కూడా వన్ నేషన్ వన్ రేషన్ అనే కార్డ్‌కి అందుబాటులో ఉంది. ఎందుకంటే అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటది కాబట్టి. అండ్ ఇప్పటి నుంచి అంటే మనకిప్పుడు రేషన్ తీసుకునే వాళ్ళకేంది వేలిముద్రలు ఇస్తే సరిపోతది. కానీ ఇకపై ఈ స్మార్ట్ కార్డ్ ట్యాంప్ చేయడం అండ్ దాంతో పాటు ఐరిస్, తర్వాత వేలిముద్రలు, థంబ్ ఇంప్రెషన్స్ వీటన్నిటి అయిన తర్వాతనే లబ్ధిదారులకి రేషన్ ఇవ్వబోతున్నారు. సో, ఇట్లాంటి కఠిన నిబంధనలతో పాటు రేషన్ కార్డ్ మరింత స్మార్ట్‌గా కూడా ఉండబోతుంది. అండ్ ఈ టైంలో రేషన్ కార్డ్ మిస్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ కేవైసీ కంప్లీట్ చేయాలి. అండ్ మీ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా అనేది లబ్ధిదారులు చెక్ చేసుకోవాలి. లేదంటే రేషన్ కార్డ్ మిస్ అయ్యే అవకాశం 100కి 100% ఉంది అంటున్నారు నిపుణులు.